పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పూన్ స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికి నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? ఇలాగ టీవీ ద్వారా దేవుని కృప ఆరాధన టీవీ వాళ్ళు కూడా మనకు ఈ విధంగా నడిపిస్తున్నందుకు కూడా వారికి, దేవాది దేవునికి, మీ అందరికి సత్కరించిన వారందరికీ కూడా నా నిండు హృదయంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యానికి వెళ్దాము. స్పాన్సర్ చేసిన ప్రియులు ఉన్నారు. సుచిత్ర రీగల్ మెడ్రాస్ వాళ్ళది. వాళ్ళకు దేవుడు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థించండి. సుజయ్ మోసస్ వారికి కూడా గర్భఫలం కావాలి. వాళ్ళ నాన్నగారికి మంచి ఆరోగ్యం కావాలి, ప్రార్థిస్తాము. హేమలత మరి మచిలీపట్నం సహోదరి 3 నెలలు నాకు జీతం రాలేదు అని చెప్పి అడిగారు. ఎంత చూడండి, జీతం రాకపోయినా కూడా మరి పంపించారు కానుక. వాళ్ళు బాబు మంచిగా ఉండాలి అని, వాళ్ళ కుమారుడు దేవునిలో ఎదగాలి, బాగా చదువుకోవాలి, పైకి రావాలి అని ప్రార్థన చేయమన్నారు. శైలా సురేష్ గారు అలాగే వాళ్ళ కుమారుడు కూడా ప్రణయ్కు వివాహం కావాలా, దాని కొరకు కూడా ప్రార్థించండి. వివాహం కొరకు చాలా మంది ఉన్నారు. డేవిడ్ సుధాకర్ వాళ్ళ కుటుంబం, సుధాకర్ వాళ్ళ కుటుంబం విజయవాడ. ప్రార్థన చేస్తాము, ప్రార్థించండి. దేవుని కృప ఇలాగ మనకు సహాయపడుతున్న ప్రియులందరి కొరకు నేను నిండు హృదయాలతో వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యానికి వెళ్దాము. లూకాసు వార్త 18:35. ఆయన యెరికో పట్టణమును సమీపించినప్పుడు ఒక బుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగును చుండెను. జల సమూహం దాటిపోచున్నట్లు వాడు
చప్పుడు విని ఇది ఏమని అడగగా అని చూస్తాం. సరే మళ్ళీ చూస్తాము. యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు జీవగల దేవా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని వివరించే యోగ్యత నాకు లేదు నాయనా, మీరే మాట్లాడండి. మీ నామానికి మహిమకరంగా, విను వారికి మేలుకరంగా వాళ్ళ కొరతలన్నీ నింపి నాయన పాంస చేసిన కుటుంబాన్ని కూడా అవసర అక్కర్లు తీర్చుమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మంచి ఆరోగ్యం కూడా దయచేయమని యేసు నామములో సహాయం కోరేట్టు వినయంతో వేడుకుంటున్నాం. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు అని ఉంది. మరి యెరికో పట్టణమునకు సమీపంగా అక్కడ ఒక స్టోరీ ఉంది, అది చూస్తాము మనం. 2వ అధ్యాయము యెహోషువ 2వ అధ్యాయంలో నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుషుల్ని పంపిస్తాడు యెరికోకు. పంపితే 4వ వచనంలో రావాహు వద్దకు మనుషుల్ని పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషుల్ని తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడ నుండి వచ్చాయో నేను ఎరుగను. చీకటి కమ్మక మునిపే మీరు వెళ్ళి వాళ్ళు వెతుక్కోండి. ఇవేం చేశాడు, మిద్దు పైకి పంపించేసి ఏం కట్టి జనప కట్టిలో వాడిని దాచిపెట్టింది. జనప కట్టి దాచిపెట్టి వాళ్ళని పంపించేసింది. రాహాబు చూడండి ప్రియులారా, ఆ పట్టణానికి పైన కనపడేట్టుగా ఉంటుంది, మార్గంలోనే ఉంది, ఎత్తైన స్థలంలో ఆమె కట్టుకొని ఉంది. అప్పుడు రేవుల మార్గం వారిని తరిమిరి. తర్వాత వాళ్ళు ఆమె వచ్చింది, ఏం చేసిందంటే వాళ్ళు పడుకోక మునుపు వారి ముద్ద మీదకి ఎక్కి వారితో ఇట్లా అన్నది 9వ వచనంలో, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టిందనియో, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియో నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగా ఆరిపోజేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయులిద్దరు రాజులైన సీహోను ఓహోను మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము ఇంటివి. గుండె దరదరైపోయింది కదా, దేవుడు చేసే అద్భుత కార్యాలను చూసి ఆ జనాలు దేవుడి పిల్లలు అని వచ్చారు. ఈ దేశాన్ని కూడా మీకే అప్పగిస్తాడు దేవుడు అని వాళ్ళు ఆమె తెలుసుకున్నది. ప్రియులారా, రాహాబు చూడండి, ఒక వేశ్య, ఎంతో మంది వచ్చి ఉంటారు కదా ఆ గృహానికి, ఎంతో మంది అడుగు పెట్టుంటారు. భయం ఉండిందా? కానీ దేవుని పిల్లలు అడుగు పెట్టగానే ఆ మహిమ, ఆ ప్రహాసము ఆమె గుండెలోకి, ఆమె హృదయానికి, లేదంటే ఆమె కంటి చూపులోనే తెలుసుకున్నది. తెలుసుకొని ఏం చేస్తా ఉంది చూడండి, ముందు ఎరిగినవన్నీ చేసినవన్నీ అద్భుత కార్యాలన్నీ చెప్తా ఉంది. నేను ఎరుగుదును అంటే అప్పుడప్పుడు వినట్టుగా ఉంది కదా రాహాబు, అందుకని ఆమె ఆ విధంగా చెప్తా ఉన్నాయి. కనుక రెండోసారి ఏం చెప్పిందంటే, నాకు సంగతి వింటిని, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాము. నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి అందును దేవుడే. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశమందును భూమి అందును దేవుడే, ఉన్నవాడు అన్నవాడు ఆయన కదా ప్రియులారా. ఆయన నిత్యం ఉండే దేవుడు, నిత్యం మనతో కూడా ఉండే దేవుడు, కుడిపార్శ్వమందు ఉండే దేవుడు, కుడి చేతికి పట్టుకునే దేవుడు. కనుక రాహాబు చూడండి ఎంత చక్కగా మేరింది. నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమును క్రింద భూమి అందును దేవుడే, నీ దేవుడు. చూడండి ఎంత చక్కగా. చాలా మంది, ఒక సహోదరి చెప్పారు నాకు, ఏం చూస్తే నేను వస్తా ఉన్నాను, చర్చికి అంతా పోతా ఉన్నాను, వస్తా ఉంటే మరి దేవుని వాళ్ళకి చర్చికి వచ్చేటప్పుడు మీ దేవుడు మా దేవుడు అని చెప్పారు, అప్పటి నుంచి నేను నిలిచిపోయాను అని చెప్పింది. అంటే
లేదమ్మా మనందరికి ఒక్కడే మా దేవుడు అన్నా నేను. ఇలా చెప్పలేదే వాళ్ళు, మా దేవుడు అంటా ఉండారు. కనుక మన దేవుడు అని చెప్పాల ప్రియులారా. ఒక్క సూర్యుడే ఉండేది, సర్వ సృష్టికి ఒక్క సూర్యుడే, ఒక వెలుగే. కనుక దేవుడు కూడా ఒక్కడే. ఆ మిగతా వాళ్ళు అంటారు వాళ్ళ దేవతలు, దేవుడు కాదు అని చెప్తా నేను. అవును ప్రియులారా. కనుక అలాగ చూడండి ఎంత చక్కగా ఆమె చెప్పింది. పైన మీ దేవుడైన యెహోవా, పైన ఆకాశమందు క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనిషికైనాను ధైర్యము ఏ మాత్రం ఉండదు. హల్లెలూయా, స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, ధైర్యం ఉండదు. నేను మీకు ఉపకారం చేసి కనుక నేను నా తండ్రి ఇంటికి ఉపకారం చేయాలా అని ఆమె కోరింది. చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నాన్నదమ్ములను నా అక్క చెల్లెళ్లను వారి కలిగి ఉన్నదన్నీ ఉన్న వారందరూ చావకుండా బ్రతికి నిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి. అబ్బా, ఆమె చూడండి ఎంత చక్కగా అడిగిందో. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కావాలంట. మనం ఎక్కడన్నా ప్రార్థనకి ఎవరైనా వస్తే, సేవకులు వస్తే వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తామా? తీసుకెళ్ళం. వాళ్ళందరినీ పిలుస్తామా? పిలవు. కొన్నేళ్ళు చూడండి, పేతురు వస్తాడంటే అందరినీ కూర్చోబెట్టుకున్నాడు. అందరినీ, చుట్టుపక్కల వాళ్ళని కానీ అందరినీ. అవును ప్రియులారా, దేవుడు అందరికి, యేసుక్రీస్తు అందరికి ప్రభు. కనుక అందరికి అలాగా చేశాడని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. కనుక రాహాబు చక్కగా నేను ఉపచారం చేశాను, నాకు మీరు ఇక్కడ చూస్తాము మనము ఎంత చక్కగా ఆమె అడిగింది కదా. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆ మనుషుడు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు సావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చడము. ఇస్తారా? మాటకి చెప్తారా కానీ వాళ్ళు ఇవ్వరు. కానీ మన యేసయ్య ఇచ్చాడు, ప్రాణము ఇచ్చాడు ప్రియులారా. అవును, అంత ప్రేమామయుడు, అంత కరుణామయుడు, కనికరగల దేవుడు, వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు. కనుక వీళ్ళు ఏమంటారు? మా ప్రాణము ఇస్తాము అని చెప్తారు. ఇచ్చేదో నివసించుచున్నది. 15వ వచనం, ఆమె ఇల్లు పట్టణపు ప్రకారం మీద ఉండేది. అని ఏం చెప్పలా? అప్పుడే చెప్పాను కదా, పట్టణం పైన అందరు కనబడేట్టుగా ఉండేది. అందుకే ఈ కిటికీకి త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని పంపివేశాను. మళ్ళీ వాళ్ళు వస్తారేమో, అందుకే కిటికీ ద్వారా పైనుంచి కిటికీ ద్వారా దారం కట్టి వేసేసింది. అయితే ఆయన ఏం చేశారంటే 18వ వచనంలో, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములు, అక్క చెల్లి, ఇంటి వారందరినీ ఇంటే చేర్చుకో. బయట ఉంటే నేను చెప్పలేను, లోపల ఉండే వాళ్ళందరూ చావకుండా ఉంటారని నేను మాట ఇస్తున్నాను అని చెప్పారు వాళ్ళు. కనుక లోపల యేసు రక్తములో ఉండే వాళ్లకు మరణము రాదు, నిత్య జీవం పొందుతారు. ఆ దారము రక్తానికి గుర్తు. అవును ప్రియులారా, కనుకనే ఆ రక్తానికి గుర్తు కాబట్టి అంత చక్కగా వాళ్ళు చెప్పి ఉన్నారు. మరి అలా చెప్పారు కదా, ఆమె చేర్చుకున్నది ఇంట్లో అందరినీ, అక్క చెల్లి అంటే అంత ప్రేమగా ఉండే ఆమె చేర్చుకున్నది. 6వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనం, వేగుల వారనే ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారి అందరినీ వారి వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీల పాలెను వెలుపుట వారిని నివసింపచేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కార్చివేసిరి. వెండిని, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి. కనుక ప్రియులారా, ఆ అగ్నితో కాలిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం మాత్రము బ్రతికినది కదా. దేవుని పిల్లలకి ఆశ్రయం ఇస్తే, దేవుని పిల్లలకి నివాసం ఇస్తే నిజంగా ఎంత చక్కగా చూడండి ప్రియులారా,
దేవుడు వాళ్ళని అందుకే అన్నాడు మత్తయి సువార్తలో చూస్తాం మనం, నీళ్ళు ఇస్తే కూడా ఫలితం ఇస్తాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. అవును ప్రియులారా, కనుక ఈమె కుటుంబం మొత్తం ఎలా ప్రార్థించిందో, ఎలా అడిగిందో అలాగే జీవింపచేశారు, వాళ్ళు బ్రతికిచ్చారు అని చూస్తాం. సరే, ఇక్కడ యెరికో సమీపం ఉన్నప్పుడు రాహాబు రక్షణ పొందింది, వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. రక్షణ పొంది మరి ఇశ్రాయేలు మధ్యలోనే నివాసం ఉంది. మరి రక్షణ పొందిన వాళ్ళము మనం ఎక్కడ ఉంటామో ఇశ్రాయేల్ మధ్యలోనే, పరలోక రాజ్యంలోనే మనం కూడా అలాగే ఉంటాం ప్రియులారా. కనుక యెరికో శపింపబడినది. యెరికో నాశనానికి దేవుని యొక్క శాపము ఉంది అని మనం చూస్తున్నాం. అక్కడి నుంచి రక్షింపబడిన రాహాబు, కనుక ఈ లోకమంతా కూడా శపింపబడింది కదా, ఈ లోకమంతా కూడా నాశనం అవుతుంది కదా. కానీ ఇక్కడ నుండే ఈ భాషాల ఇక్కడ నుండే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. యేసు రక్తం కార్చాడు ప్రియులారా, ఆకాశ భూమికి మధ్యలో వేలాడాడు యేసుక్రీస్తు. మనుష్య కుమారుడు మన కొరకు రక్తం దారులుగా కార్చాడు. కనుక ఇక్కడ అలాంటి శాపగ్రస్తమైన ఈ యొక్క లోకం నుండే, లోకమంతా శాపమే, క్రీస్తు రక్తంలో ఉన్న వాళ్ళకు విమోచన, వాళ్ళలో శాపము లేదు అని వాక్యం చూస్తున్నాం ప్రియులారా. మళ్ళీ యెరికోలో పట్టణానికి సమీపంగా ఉన్నప్పుడు అని చూసాం కదా. మరి ఇక్కడ ఆయన సంచరించి యెరికో పట్టణంలో ప్రవేశించి, ఎవరు 19వ అధ్యాయం 1వ వచనంలో ఆయన సంచరించి యెరికో పట్టణంలో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువారు దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు బుత్తదారుడను ధనవంతుడనైన జక్కయ్య ఏం చేశాడు అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడబోయాడు. ఆశ కలిగి ఉన్నాడు, హృదయంలో ఆశ. అవును ప్రియులారా, ఎలాగ హృదయంలో ఆశ వస్తే ఎటువంటి పాపి అయినా, ఎటువంటి మూర్ఖుడైనా, లేదు ఎటువంటి శాపగ్రస్తుడైనా తప్పకుండా ఆశ నెరవేరుస్తాడు. ఆశ గల హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. కీర్తనలో 109 చూస్తున్నాం, 107:9. కనుక ప్రియులారా, దేవుడు ఆశ కలిగి చక్కగా ఆశ కలిగాడు. చూడాలా పట్టివాడే, ధనవంతుడే, ట్యాక్స్ కలెక్టరే, కానీ దేవుణ్ణి చూడాలి. ఎందుకంటే పుట్టి గుడ్డివాడిని స్వస్థత ఇచ్చాడు కదా ముందుగానే, యెరికో మార్గం సమీపంగా ఉన్నప్పుడే. కానీ ఇక్కడ యెరికోకి వచ్చేస్తున్నాడు, అక్కడ స్వస్థపరిచాడు, ఇక్కడికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత చక్కగా ఎలాంటి చూడాలని ఆశ కలిగి మేలు చెట్టు ఎక్కాడు. ఎందుకంటే పట్టివాడు, జనాలందరూ వచ్చేస్తారు, చూడలేము. ఎంత ఆశ ప్రియులారా, ఎంత ఆశ. అవును, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా హృదయమో నేను చూడాలని యెహోవా కొరకు ఆశపడుచున్నది. కనుక మీరు అటువంటి ఆశ నీకుందా, నాకుందా? అది మనం చూడాల్సింది. ఆ దేవుని ఏదైనా ఆశ కలిగి ఉంటే, సంతోషం కలిగి ఉంటే హృదయవాంఛ తీరుస్తాడు ప్రభు. మన అవసరంతో అన్ని తీర్చేస్తాడు తప్పనిసరిగా. అవును, ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చెప్పాను మీకు, కాకులను చూడండి, పక్షులు చూడండి అని ఆ వాక్యం చదివేటప్పుడు ప్రభా అంటే కాకులు అక్కడక్కడ తిరిగి పండ్లు తిరిగేటా వస్తా ఉంటాయి అన్నారు. అంటే వాటిని చూడండి, కష్టపడలేదు, ఉరకలేదు అలా చెప్పినప్పుడు మేము కష్టపడాలి ప్రభా అలా అన్నాను. నిజంగా మీరు నమ్ముతారో లేదు, చల్లని చంప కొట్టినట్టు అవుతుంది నాకు ఆ మాటకి. ఎందుకంటే నూతనంగా నమ్ముకుంటున్నాను, కొత్తగా నమ్ముకుంటున్నాను. వాక్యం చదివేటప్పుడు అలాంటి అర్థంతో దేవుని అడిగేదాన్ని నేను, ఇట్లా ఉంది కదా అని. కానీ దేవుడు వెంటనే అలా కొట్టినట్టుగా నాకు తెలియపరిచాడు. మొదట నా నీతి, నా రాజ్యాన్ని వెనుకో, మీతో అన్ని ఇస్తానన్నాడు మత్తయి 6:13. అవును ప్రియులారా, మొదట నా నీతి, నా రాజ్యం, ఆయన నీతి రాజ్యం వెనకాలి. ఆయన నీతి ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ఆయన నీతి విశ్వాసం ఉంటే చాలు, నీతి మొదలుగా తీర్చబడతాం. నమ్మితే చాలు, నీతిగా మారుస్తాం. అందుకే ఇక్కడ రాయబడింది, ఆయన ఏం చేశాడు, పరిగెత్తి మేలు చెట్టు ఎక్కాడు. కానీ చాలా జనాలు
జనాలు వస్తున్నారు, మార్గంలో వస్తానే ఉంటారు. కానీ అక్కడ వచ్చేటప్పుడు ఆ చెట్టు దగ్గర వచ్చి నిలబడి చక్కగా దిగు, ఎంత ఆనందం కదా, ఎంత సంతోషం కదా, పేరు పెట్టి పిలిచాడు. కానీ ఆ చోటుకు చూసి త్వరగా దిగుము, నేనే నేను నీ ఇంట నివసించి పోతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఎంత ఆశీర్వాదం కదా. నేనే 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 నీ ఇంటికి వస్తాను, నీ హృదయం మన ఇంటికి వస్తాను. నేనే నీ హృదయం మన ఇంటికి దుఃఖము, వేదన, చేదు, పాపము, శాపం అని ఎగిరిపోతాయి. ప్రభు వస్తే చాలు ప్రియులారా. ఆయన ఉంటే సమాధానం, ఆయన ఉంటే సమాధానం, శాంతి సమాధానంతో మనం నింపబడతాము. కనుక ఇక్కడ నీ ఇంటికి నేను వస్తాను. త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. మనం చేర్చుకుంటామా? సంతోషంగా ప్రియులారా, సంతోషంగా చేర్చుకోవాలని దేవుడు కూడా ఎంత ఆశపడుతున్నాడు. అవును ప్రియులారా. కనుక చక్కయ్య చేర్చుకున్నాడు, ఇంటికి వచ్చాడు. చుట్టూ ఉన్న వాళ్ళు గమనుండారా, కాకులాగా పొడుస్తున్నాడు. అయ్యా వాళ్ళు ఎలాంటి వాడంటే చూడండి ఎంత బాగా చెప్పారు. ఈయన పాపి అయిన మనుషుని యొక్క ఎలా వసూలు చేస్తాడు? పరిశీలన కూడా అన్నారన్నమాట. పాపుల దగ్గర, సుంకర్ దగ్గర పోయి మోసం చేస్తాడే కదా. అంటే యూదులు, పరిసయ్యులు, యూదులతో కూడా దేవుడు యేసు ప్రభు పుట్టింది, అందుకని వాళ్ళు అంటబడతారు కదా సుంకర వాళ్ళని అని. సుంకర వాళ్ళు ఏమి సుంకం అడుగుతారు, ట్యాక్స్ అడుగుతారు, ఎక్స్ట్రా అడిగితే కూడా కోపం వస్తాయి వాళ్ళకి. అయితే అది తప్ప వాళ్ళు పాపమా? కనుక ప్రియులారా, దేవుడు ఏం చెప్పాడు? నశించిపోయిన దాన్ని కొదికి వచ్చాను, కానీ పాపలోనే నేను పిలవచ్చి తిని అన్నాడు. రోగుల కొరకే వచ్చాను అని చెప్పాడు. మన దేవుడు గొప్పవాడు కదా, ఆ మాట అన్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఆ నిలబడి ఇదిగో ప్రభువా ఈ పాపి అయిన మనుషులు వాళ్ళు అన్నప్పుడు చక్కగా మాట్లాడిన వాళ్ళతో యేసు ప్రభువే మాట్లాడాడు. అబ్రహాము కుమారుడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడే ఇంటికి రక్షణ కలిగి ఉన్నది అని చెప్పాడు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆస్తుల స్థలము వేదలకు ఇచ్చుచున్నాను. ఇదిగో వాళ్ళ అన్న మాటకి వెంటనే నడుము కట్టుకొని సత్యంలో నిలబడుతున్నాడు చక్కయ్య. ప్రభా నేను ఎవరి దగ్గర తీసుకుంటే 4 అంతలుగా చేస్తాను. ధనము కంటే ఆనందం, సంతోషం అయిపోయింది చక్కయ్యకి. కుటుంబమే రక్షణ పొందింది ప్రియులారా. రక్షణ ఆనందం, రక్షణ సంతోషం పొందిన వారికే తెలుసు, మిగతా వారికి ఆ రుచి తెలీదు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. కనుక రుచి చూస్తేనే మనం తెలుసుకుంటాము. కనుక ప్రియులారా, రక్షకుడిని ఆశ్రయించి ఏం చేయాలా? దేవుని సన్నిధికి పరిగెత్తులు రావాలా, సంతోషం కావాలా, సమాధానం కావాలా, నమ్మకం ఏం కావాలి? ఆయన రాజ్య నీతి వెతికితే చాలు ప్రియులారా. కనుక ఎరికో శాపగ్రస్తమైన స్థలంలోనికి వచ్చి అక్కడే పాపి అని లోకమంతా చెప్తుంటే అక్కడే రక్షణ పొందాడు. వాళ్ళు ఎదుటనే సత్యంలో గట్టి కట్టుకొని నడుముకు నిలబడ్డాడు. నేను ఇచ్చేస్తాను ప్రభు, 4 గంటలు వేస్తాను అని ఒప్పుకొని సంతోషంగా ఆనందంగా కుటుంబంతో ఉన్నాడు. అందుకే అన్నాడు 10వ వచనంలో, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకే నేను వచ్చాను అని దేవుడు చెప్పాడు. కనుక ప్రియులారా, మరి ఎరికో పట్టణం సమీపంలో ఉన్నప్పుడు రెండోదిగా మనం చూస్తాము, ఎవరున్నారు? త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. భిక్షం ఎత్తుకుంటే ఈ చప్పుడు విని, ఏంది ఈ చప్పుడు దాటిపోతా ఉన్నారే, ఒకవేళ చనిపోయిన వాళ్ళ చప్పుడు వేరుగా ఉంటాయి కదా, వివాహం కొరకు వచ్చిన చప్పుడు వేరుగా ఉంటాయి, మరి భజన పోయే వాళ్ళు కూడా వేరుగా ఉంటాయి. కానీ ఏంటి సైలెంట్ గా దాటిపోతా ఉన్నారే అని చెప్పి, ఏంది ఇక్కడ అని చెప్పాడు. ఏమి ఇక్కడ జరిగింది అని చెప్పినప్పుడు వెంటనే నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పారు. ఈయనేమన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను రక్షించుము అని అన్నాడు. కరుణించుము అన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడు. కానీ బిచ్చిగాడు కదా, గమ్ముండా అని నోరు మూచేస్తున్నారు. వీరికి సత్యం తెలుసు. యెషయా 42 అధ్యాయంలో, 46 అధ్యాయంలో, లేదు లూకా 18లో
8వ వచనం 4:18 లూకాసు వార్త 4:18 వచనంలో ఆ సత్యం తెలుసుకున్నాడు చెప్పడం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు ఇతవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అది ఇప్పుడు నెరవేరింది అని చెప్తే కూడా ఆ సమాజ మందిరంలో చదివేటప్పుడు ఇది నెరవేరింది అని చెప్పినప్పుడు వాళ్ళందరూ రాలెత్తుకున్నారు కొట్టడానికి. సత్యం చెప్తే చెప్తారు అని. నిజమే ప్రియులారా, కనుక అలాగా తెలుసుకున్నాడు కాబట్టి గుడ్డివాడైనా ఆ హృదయాల్లో దాచుకున్నాడు ప్రవచనం, హృదయంలో దాచుకొని ఉన్నాడు. కనుక ప్రియులారా అంత చక్కగా తెలుసుకున్నాడు, పిలిచాడు. వాళ్ళందరూ వచ్చి మరింత గట్టిగా అరిచాడు. సత్యం తెలుసు కాబట్టి మరింత గట్టిగా అరిచాడు. అప్పుడు ప్రభు వాళ్ళు తీసుకురండి అంటే వెంటనే తీసుకెళ్లారు. ఇప్పుడు ఇందుకేం కావాలి అన్నాడు. ఎందుకంటే ఆ నజరేయుడు యేసు అన్నాడు కదా, దావీదు కుమారుడా అన్నాడు కదా, దావీదు రాజు, ఈయన కూడా రాజు అని తెలుసుకున్నావు కదా, ఇంకేం కావాలి నీకు అన్నట్టుగా అడిగాడు. అయితే ప్రభు అన్నాడు, గుడ్డివాడు ఏమన్నాడు, నాకు చూపు కావాలన్నాడు. వీళ్ళరా చూపు ఇవ్వగానే వెంటనే చూడండి ఆయనకు స్తోత్రం చెల్లించుకుంటూ వెంబడించాను. ప్రజలందరూ నన్ను చూసి దేవునికి స్తోత్రం చెల్లించారు. స్తోత్రార్హుడు, పూజనీయుడు, మహిమగల రాజు. కనుక యెరికో సమీపంగా ఉన్నప్పుడు రక్షణ పొందిన రాహాబు సమీపంగా వచ్చినప్పుడు గుడ్డివాడు చూపు పొంది వెలుగును పొంది చీకటి బ్రతుకు వెలుగుగా మారిపోయి ఆయన వెంబడించాడు. యెరికో లోపల వచ్చినప్పుడు, శాపగ్రస్తుల స్థలంలో వచ్చినప్పుడు చక్కగా రక్షణ పొందాడు. కుటుంబంతో రక్షణ పడింది. అలాగే మనం కూడా రక్షింపుతామా, చేర్చుకున్నామా హృదయంలో కొద్ది వాక్యము. పరలోకపు తండ్రి, నిత్యుడైన తండ్రి, మన కొరకు సిలువ వేయబడి రక్త కార్చి మరణాన్ని జయించి లేచిన పరిశుద్ధుడు, ఈ వాక్యమును మనల్ని ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రము నాయనా. తండ్రి నాయనా, ఇదిగో నా ప్రియ ప్రభా, విత్తిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ఎవరెవరైతే తండ్రి క్షణికమైన ఈ లోకంలో నాయనా ఇంకా పాపంలో జీవిస్తూ గుట్టివాడుగా ఉంటున్నారో ప్రభా, ఈ లోక ధనాన్ని ప్రేమిస్తూ నాయనా ఇంకా నశించిపోతున్నారో వాళ్ళందరికీ రక్షణ మార్గం దయచేయండి. స్పాన్సర్ చేసే కుటుంబాలు కూడా దీవించండి ప్రభా. వాళ్ళ కొరతలన్నీ నింపండి, అవసరం తీర్చండి. చదువుకునే బిడ్డలు ఉన్నారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాయనా తల్లి, డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ప్రభా, అడిగిన వాళ్ళు ఒక్కొక్కరికి మంచి రిజల్ట్, మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా ఉద్యోగం ఎదురు చూస్తున్నారయ్యా, సహాయం చేయండి నాయనా, కృప చూపించండి, అద్భుతం చేయండి. అనారోగ్య బిడ్డలందరికీ స్వస్థత కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఇదిగో జోసెఫ్ పాస్టర్ కూడా స్వస్థత కలుగ చేయండి నాయనా. ఎంతో మంది ప్రభా దీర్ఘ వ్యాధి చేత బాధపడుతున్నారు, వాళ్ళందరూ కూడా స్వస్థత కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. కరుణామయ సంఘ కాపరులను కూడా ఆశీర్వదించండి దేవా. విత్తిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి నాయనా. ఇంకా వివాహం కాడానికి వివాహం మీరే జరిగించండి ప్రభా తండ్రి. అంతేకాకుండా విడిపోయిన వారిని సమాధానపరచండి ప్రభా నాయనా. కరుణామూర్తి సరసాల్లో ఉండేవాళ్ళు ప్రభా, ఈ కోర్టు సమస్యలు కూడా న్యాయం చేయండి ప్రభా. మీరే వధువులు జతపరిచిన బిడ్డలు గర్భఫలం లేదు, గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. జన్మదిన వివాహాలు చేసుకున్న బిడ్డల్ని ఆశీర్వదించండి అయ్యా. ఆయన నీ నామానికే మహిమ నాయన. అద్భుతం చేయండి, ఆశ్చర్యకారాలు జరిగించండి ప్రభా నాయనా తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, అద్భుత కార్యాలు జరిగించమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని డిసైడ్ చేసుకున్న బిడ్డలు దీవించండి ప్రభా నాయనా తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రభా పోరు చేసిన వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన శక్తి గల నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అతడు వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.